హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుల్కన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనకి హెల్త్కి చాలా మంచిది. ఇవి గులాబీలు, నాటి గులాబీ పూలు తీసుకొని ఇలా రెక్కలంతా తీసేసి, రెక్కలు సపరేటు ఇలాంటివన్నీ పారేసి రెక్కలు మాత్రమే తీసుకొని బాగా నీళ్ళల్లో కడిగేసి తేమ లేకుండా మనం ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా నేను కడిగేసి ముందుగానే 1 అవర్ లేదా 2 అవర్స్ పడుతుంది క్లీన్గా ఒక క్లాత్ పైన వేసి ఆరబెట్టుకొని, ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఆరింది. ఒక బౌల్లోకి మనం ఆరబెట్టుకున్నాం కదా కడిగి, ఇలా రేకులు తీసుకొని ఇందులోకి కలకండ కొద్దిగా పొడి కొట్టి వేసుకొని బాగా చేతుల్లో ఇలా స్మాష్ చేయాలి. బాగా స్మాష్ అవ్వాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఎండాకాలంలో హీట్ అయిపోతుంది, నోరుపుండి వస్తుంది. అలాంటప్పుడు ఇది కాస్త తిన్నామంటే తొందరగా రిలీఫ్ ఇస్తుంది అన్నమాట. ఇలా బాగా నలపాలి. చూడండి, నేను ఒక 40 గులాబీలు తీసుకున్నాను. నాటి గులాబీలే కావాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పొయ్యి పైన పెట్టి మనము బాగా కలపాలి. మనము కలకండ వేసుకున్నాం కదా, ఆ కలకండ కరిగేంత వరకు కరిగి అది మిక్స్ అవుతుంది. బాగా అంతవరకు కలుపుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయ్యేంత కలకండ మొత్తం కరిగిపోయింది. నేను ఒక్క రవ్వ కలకండ తక్కువ వేసిన, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో మనము తేనె యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ స్వీట్ హెవీగా ఉంటే తినలేము. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఆఫ్ చేసుకొని ఇందులోకి కాస్త ఫ్లేవర్ కోసం యాలకులు పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త చల్లారాక తేనె వేసుకోవాలి. ఆఫ్ చేసి చల్లారింది. ఇప్పుడు కాస్తంత ఒక 2 స్పూన్లు తేనె వేసుకొని కలుపుకొని ఒక గాజు సీసాలో నిలువ పెట్టుకుంటే 1 నెల వరకు నిలువ ఉంటుంది. తేనె వేసుకున్నాం, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. రేపు ఒక 2 డేస్ తర్వాత అయితే కాస్త బ్లాక్గా తయారవుతుంది. ఇది ఇప్పుడే చేసాం కాబట్టి అలా ఉంది. ఇది 1 వీక్ అయింది కాబట్టి ఇలా బ్లాక్గా మారుతుందన్నమాట. బ్లాక్గా మారిన చెడిపోయింది అని అనుకోవద్దండి. రాను రాను కలర్ ఇలాగే వస్తుంది. 1 మంత్ వరకు బాగానే ఉంటుంది. తేనె వేసాము, వాటర్ ఏమి వేయలేదు కాబట్టి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోవద్దండి.